ఇక బులెటిన్ లో డీటెయిల్ చూస్తే హైదరాబాద్ నగరంలో ఉన్న తెలుగు చిత్ర నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు భారీగా ఎగవేతకు పాల్పడుతున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. తాజా డేటా ప్రకారం 11.52 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సిన అన్నపూర్ణ స్టూడియో కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. ఇక అలాగే 1.92 లక్షలు చెల్లించాల్సిన రామనాయుడు స్టూడియోస్ కేవలం 1,900 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి ఇరు స్టూడియోలకు కూడా పూర్తిస్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్షణమే చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. మరి ఈ 2 నోటీసులపై 2 ప్రముఖ స్టూడియోలు ఎంత మేరకు వివరణ ఇస్తాయో తెలియాల్సి ఉండగా బల్దియా తదుపరి చర్య ఏమిటోనని ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. మనస మనం చూడొచ్చు, అన్నపూర్ణ అలాగనే రామనాయుడు స్టూడియోలు కూడా రెండు చాలా ప్రసిద్ధిగాంచినవి, లక్షల కోట్ల రూపాయల్లో బిజినెస్ చేస్తా ఉన్నాయి. అయితే బల్దియా ఈ మధ్య కాలంలో జిహెచ్ఎంసీ రెవెన్యూ పెంచడానికి ఎలాంటి దారులు ఉన్నాయి, తర్వాత ఏ రకంగా రెవెన్యూను పెంచుకోవాలని చెప్పి దాని మీద దృష్టి సారించినప్పుడు ఈ ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించిన వ్యవహారంలో చాలా మంది తక్కువ ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ దృష్టికి రావడంతో ఈ ప్రధానంగా గమనిస్తే వ్యాపార విస్తీర్ణం ఎక్కువ ఉన్నా కూడా దాన్ని తక్కువ చేసి మనం గమనిస్తే దీంట్లో ప్రధానంగా 11.50 లక్షలు చెల్లించాల్సిన దానికి ఓన్లీ 49,000 చెల్లిస్తున్నారు. సో ఇట్లా అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వస్తే దాదాపు 2 లక్షలు అంటే 1,92,00,000 చెల్లించాల్సింది వాళ్ళు ఓన్లీ 19,000 మాత్రం చెల్లిస్తా ఉన్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత జిహెచ్ఎంసీ సో ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి ఇంత పెద్ద పెద్ద సంస్థలు కోట్లలో బిజినెస్ చేస్తారు. తర్వాత అక్కడ డైలీ ఇన్కమే అంటే రెగ్యులర్ గా అక్కడ షూటింగ్స్ ఉంటాయి. షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా దాదాపుగా గంటల లెక్కన వాళ్ళు రెంట్కి ఇస్తా ఉంటారు. అలాంటిది కేవలం 1,900 రూపాయలు, అలాగనే అటుపక్కన అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేస్తే 49,000 రూపాయలు అయింది. తక్కువ ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసు కూడా జారీ చేశారు. మరి ఇంత పెద్ద సంస్థలు ఇన్ని కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్కువగా చూపిస్తున్న వ్యవహారం మీద ఇప్పటికే మీడియాలో హల్చల్ అవుతా ఉంది. ఇంతవరకు కూడా 2 స్టూడియోలకు అన్నపూర్ణ గౌడ్, రామనాయుడు స్టూడియో సంబంధించి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మరి జిహెచ్ఎంసీ నోటీసు జారీ చేసింది. జారీ చేసిన తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న ఫీజు అంటే ఎప్పటి నుంచి వాళ్ళు ఈ రకంగా తక్కువ ఫీజు కట్టిస్తున్నారో మొత్తం లెక్కగట్టి వసూలు చేస్తారా, లేకపోతే దీంట్లో ఇప్పుడు మరి ఇప్పటి నుంచి ఫీజు కట్టమని చెప్పి అంటారు. దాని మీద మనం ఒకసారి జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడితే ఎప్పటి నుంచి అయితే వీళ్ళు తక్కువ చేసి వీళ్ళు కడుతున్నారో ఆ మొత్తం కూడా వసూలు చేస్తాము. ఒకవేళ కనుక జిహెచ్ఎంసీ నోటీసులు స్పందించకపోతే మాత్రం అవసరమైతే సీజ్ కూడా చేస్తామని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.